ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. మమ్మీ మమ్మీ, ఏంటి బంగారు, ఏంటా హడావుడి? డాడీ ఊరి నుండి వచ్చేశారు. అవునా? అప్పుడే ఎందుకొచ్చినట్టు? అయినా వస్తే రాని, నీకెందుకా కంగారు? డాడీ కోపంగా అమృతని తీసుకుని ఇంటికొస్తున్నారు. అవునా? కొంపముంచి అసలు విషయం తెలిసిపోయిందా? అమ్మో, నన్ను చంపేస్తాడేమోనే. వెంటనే ఇక్కడి నుండి పారిపోతే బెటర్. భయపడకు మమ్మీ, డాడీకి అసలు విషయం తెలీదు. మన అదృష్టం బావుంది. డాడీ ఊరి నుండి రాగానే మొదట నాకంటే పడ్డారు. ఆయనకి అసలు విషయం తెలియకుండా మేనేజ్ చేశా. అలాగా? ఏం చేసావు బంగారు? ఆ అమృత మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పా. అయినా ఆయన నమ్మరే. ఎప్పటినుండో అలాగే చెప్తున్నాం కదా. అలాంటివేమీ మీ డాడీ నమ్మరు కదే. నమ్మారు మమ్మీ. ఎలా నమ్మారే? అమృత, అఖిల్ ఇద్దరూ కలిసి అదే షాప్కి వచ్చారు. వాళ్ళిద్దరినీ డాడీకి చూపించాను. ఇక ఆడియో నాది, వీడియో వాళ్ళది. షాపింగ్ మాల్ సీన్ సూపర్ హిట్ అయింది మమ్మీ. అలాగా? డాడీ కోపంతో అమృత చెంప పగలకొట్టి ఇంటికి లాక్కొస్తున్నారు. విషయం చెప్పి ముందుగానే నిన్ను హెచ్చరిద్దామని వాళ్లకంటే వేగంగా వచ్చాను మమ్మీ. శబాష్ బంగారు, శబాష్. అదిగో వాళ్ళొచ్చేసినట్టున్నారు. అవును, పద పద. ఏంటండి, ఊరి నుండి ఇదేనా రావటం? ఇంకా వెళ్ళిన పని పూర్తి కాలేదన్నారు. మరి అప్పుడే వచ్చేశారేంటి? ఏంటే అమృత, అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయావుగా. మీ నాన్న వస్తే గాని ఇంటికి రావా? ఏంటి, ఎవ్వరూ ఏం మాట్లాడరు? రోడ్డు మీద నీ పంచాయతీ ఏంటి? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అలాగే. అమృత, ఏంటి అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దాన్ని డాడీ కొట్టారు మమ్మీ. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? మీ నాన్న సామాన్యంగా ఎవ్వరిపైనా చేయి చేసుకోరు. అలాంటిది ఆయన తన ముద్దుల కూతుర్ని కొట్టారా? అసలేం జరిగిందే? చిచ్చి, నా నోటితో నేను చెప్పలేను మమ్మీ. దాన్ని నువ్వే అడుగు. ఏమే అమృత, మీ నాన్నకి అంతగా కోపం వచ్చే పని ఏం చేశావే? నేనేం చేయలేదమ్మా. ఏం చేయకుండా నేనెందుకు కొడతాను? ఇది ఎవడో రౌడీతో తిరుగుతుంది సుజాత. నువ్వు ఫోన్లో చెప్తే నేను నమ్మలేదు. ఈరోజు నా కళ్ళారా చూశాను. వాడితో కలిసి షాపింగ్లు, షికార్లు. అయ్యో అయ్యో, నీకేం పోయే కాలం వచ్చిందే, ఇలా తయారయ్యావు? అది కాదమ్మా. నోరు ముయ్యవే. నేను మొదట్నుండి చెప్తూనే ఉన్నా, పెద్ద పెద్ద చదువులు మనకెందుకండి, చక్కగా పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అని. ఏమైనా విన్నారా? ఇప్పుడు చూడండి. నిజమే సుజాత, ఇది రేపటి నుంచి గడప దాటి కాలేజీకి వెళ్ళటానికి వీల్లేదు. త్వరలోనే పెళ్లి చేసేద్దాం. వద్దు నాన్న, నన్ను చదువుకోనివ్వండి నాన్న. నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. చిచి, నన్ను అలా పిలవద్దు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పో అవతలకే. నాన్న, అంత మాట అనొద్దు నాన్న. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే... నోరు ముయ్యవే. నీ కట్టుకథలు వినే ఓపిక ఇక్కడెవ్వరికీ లేదు. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు అని గట్టిగా కసిరేసరికి అమృత ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. తన తల్లి ఫోటో ముందు, అమ్మా, చూస్తున్నావా నా పరిస్థితి? చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన నాన్న ఇప్పుడు నన్ను అసహించుకుంటున్నారు. నేనేం తప్పు చేశానమ్మా? నాకు ఊహ తెలియకముందే నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నాన్న నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు. నేనెవ్వరికీ అవసరం లేదా? నాన్న ఒక్కడు నాకు అండగా ఉంటే చాలు, జీవితంలో నేను ఏదైనా సాధించగలను అని అనుకున్నా. అలాంటిది ఇప్పుడు నాన్నే నన్ను నమ్మటం లేదు. నేనేం చేయనమ్మా? నేనిక్కడ ఉండలేను. నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అమృత. పవన్కి కూడా నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉన్నాడు. పవన్, పవన్. అరుణ, నువ్వా? ఎన్ని రోజులవుతుంది నిన్ను చూసి? ఎలా ఉన్నావు అరుణ? నాకేం బాగానే ఉన్నా పవన్. నువ్వే నిద్ర మానేసి మరి ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు. నీతో పాటు మన కూతుర్ని కూడా బాధ పెడుతున్నావు. లేదరుణ, అమృతే నన్ను బాధ పెడుతుంది. పుట్టినప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచాను. నువ్వు లేని లోటు తెలియకుండా చూసుకున్నాను. అలాంటి నన్ను, నా మాటని లెక్క చేయకుండా పెడదవ పడుతుంది. మన కూతురు అలా ఎన్నటికీ చెయ్యదు పవన్.
అలాగే చేస్తుంది అరుణ. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఓ రౌడీతో తిరుగుతుంది. నేను నా కళ్ళారా చూశాను. పవన్, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అమృత ఎలాంటి అమ్మాయో నీకు తెలీదా? నువ్వే అలా అపార్థం చేసుకుంటే ఇక అమృతని అర్థం చేసుకునే వాళ్ళెవరున్నారు చెప్పు? నిజమే, నేను తొందరపడ్డానంటావా? అవును పవన్, అమృత అమాయకురాలు. తన మనసు చాలా సున్నితం. పాపం, చాలా బాధపడుతుంది. ఆ బాధలో ఏమైనా చేసుకుంటే నువ్వు తట్టుకోగలవా? లేదరుణా, లేదు. అంత మాటనకు. అమృతను బాధ పెట్టాలని కాదు, తనను మంచిదారిలో పెట్టాలన్న ఉద్దేశంతో. తొందరపడకు పవన్, నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకో. అలాగే అరుణ. అమృతని జాగ్రత్తగా చూసుకో. అరుణ, అరుణ, ఇది కళా నిజమా? ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కనిపించని అరుణ నాకు కనిపించడమేంటి? నిజంగానే నేను అమృతని అపార్థం చేసుకుంటున్నానా? అనే రకరకాల ప్రశ్నలు పవన్ మనస్సులో కదలాడుతూ ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారింది. ఏంటండి, పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మనసేం బాలేదు సుజాత, అలా గుడికి వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్తారా? ఇప్పుడేం వద్దు, గుడికి వెళ్ళొస్తా. సరేనండి. బాబు, బాబు. ఏంటి పూజారి గారు? ఓ గంట నుండి గమనిస్తున్నాను. అలాగే కూర్చొనున్నారు. చాలా విచారంగా కనిపిస్తున్నారే. అవును పూజారి గారు, మనసేం బాలేదు. మనశ్శాంతి కోసం ఇలా కూర్చున్నా. అలాగా? మనుషులన్నాక సమస్యలు సాధారణం. సమస్యలు సృష్టించేది ఆయనే, పరిష్కారం చూపేది ఆయనే. ఈ దైవ సన్నిధిలో మనశ్శాంతి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, దానికి తగ్గ పరిహార పూజ చేపిద్దాం. వెంటనే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అవునా పూజారి గారు? పూజ జరిపిస్తే సమస్యలన్నీ తీరిపోతాయా? ఖచ్చితంగా నాయనా. అదిగో అలా చూడు, వాళ్ళొకప్పుడు పుట్టెడు సమస్యలతో నా దగ్గరకు వచ్చారు. నేను చెప్పిన పరిహార పూజ జరిపించుకోవటం వల్లనే నష్టాల్లో మునిగిన వ్యాపారం లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు పెద్ద కోటీశ్వర్లయ్యారు తెలుసా? కోటీశ్వర్లేంటి పూజారి గారు? వాడు రౌడీ కదా. బాబు, ఎంత మాట అన్నావు? మీరెక్కడో పొరపాటు పడ్డట్టున్నారు. ఆ అబ్బాయి రౌడీ ఏంటి? చక్కగా చదువుకుంటుంటేను. అఖిల్ చాలా మంచి అబ్బాయి, పైగా కోటీశ్వరుడు. నిజమేనా పూజారి గారు? నిజమే నాయనా. ఈ అఖిల్ బాబు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. తరచూ ఈ గుడికి వస్తుంటారు. నేను చెప్పిన పూజలు చేయించుకునే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారు. బాబు, అఖిల్ బాబు. అబ్బే వద్దులే పూజారి గారు. పర్వాలేదులే, వాళ్ళేమనుకోరు. అఖిల్ బాబు. నమస్కారం పూజారి గారు. చిరంజీవ, చిరంజీవ. చూశారా ఆ వినయం, విధేయత? అంకుల్, మీరా? నన్ను క్షమించండి అంకుల్. మీరెవరో తెలియక అలా ప్రవర్తించాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు. అసలు తప్పు నాదే. ముందు వెనక ఆలోచించకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.